కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం కాసినాయన మండలం గొంటువానిపల్లి గ్రామానికి ఆయన విచ్చేశారు. ఆయనకు నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అన్ని కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇచ్చిన హామీలను మరచి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పబోతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 20 నెలల పాలనలో చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశాడన్నారు. జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ తరపున ప్రతి గ్రామంలో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేపిస్తామన్నారు. ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుండి బీసీవై పార్టీ అభివృద్ధికి తోడ్పడి రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఈరోజు బద్వేలు నియోజకవర్గం కాసినాయన మండలం గొంటువారిపల్లెలో జరుగుతున్న శుభకార్యానికి గౌరవనీయ నారాయణ యాదవ్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే, గత 20 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ, హామీలు కానీ, మేనిఫెస్టోను కానీ అమలు చేయడంలో కానీ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి సంబంధించి కానీ లేదా ఏ ఒక్క అభివృద్ధి విషయంలో కానీ మా ప్రభుత్వం ఫలానా అభివృద్ధి చేశాము అని చెప్పుకోవడానికి అవకాశం లేని సందర్భంలో పూర్తిగా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ అనేక రకాల వివాదాల పైన చుట్టూ మళ్లిస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఆ దిశగా ముందుకెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ చిన్న చిన్న నిధులు కేటాయింపడం ద్వారా కరువు ప్రాంతాలైన రాయలసీమ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే తన అవినీతి చేయడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తున్నారు. కేంద్రం కేటాయించే నిధులను కూడా కొల్లగొడుతున్నారు. అంతే తప్ప ఈరోజు బనకచర్ల లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రాయలసీమను సస్యశ్యామలు చేసిన అనేక పెండింగ్ ప్రాజెక్టులకు తక్కువ నిధులతో కేటాయింపులు చేసినట్టయితే వాటి పూర్తి చేయడం ద్వారా వేల ఎకరాలు లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దీని మీద బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కావచ్చు, పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టడానికి, పోటీ చేయడానికి, అదేవిధంగా పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో బీసీవై పార్టీతో కలిసి నడవడానికి ముందుకొచ్చిన అనేక మంది నాయకులు కూడా పార్టీలో ఈరోజు చేరికలు ఉంటున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉంటుంది. అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు బీసీవై పార్టీ వైపు వస్తున్నారు. బీసీవై పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రాష్ట్రంలో బలోపేతం చేయడం దిశగా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.